కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ కార్యాలయంలో ప్రత్యక్షమైన అఘోరా గండం తప్పింది. గెలుపునిదే మంత్రి కావడం ఖాయమని దీవెన. అహోబిలంలో ఘనంగా జరిగిన తమిళ ఉగాది పర్వదిన వేడుకలు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. యాళ్లూరులో టీడీపీ ఎన్నికల ప్రచారం. ఆదరించండి, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ శబరి, ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో టీడీపీకి షాక్. 30 కుటుంబాలు గంగుల ఆధ్వర్యంలో వైసీపీలో చేరిక. ఆలగడ్డలో ఎమ్మెల్యే సొంత మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక. నంద్యాల నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం. గండం తప్పింది, ఇక తిరుగులేదు. గెలుపునిదే మంత్రి కావడం ఖాయమంటూ మాజీ మంత్రి ఫారూక్ ను అఘోర దీవించారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలోకి వచ్చిన అఘోర ఫారూక్ కు గెలుపు భరోసా ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని ఖలీల్ టాకీస్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి అనుకోకుండా అఘోర ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ప్రస్తుత నంద్యాల అసెంబ్లీ అభ్యర్థితో అరగంట పాటు మాట్లాడిన అఘోర తదుపరి ఫారూక్ ను ప్రత్యేకంగా ఒక గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడారు. రంజాన్ కు ముందు మాజీ మంత్రి ఫారూక్ కి జరిగిన రోడ్డు ప్రమాదంతో గండం తప్పిందని, ఇక తిరుగులేదని అఘోర ఫారూక్ ను దీవించారు. రాబోయే ఎన్నికలలో విజయం తథ్యమని, మంత్రి పదవి కూడా రావడం ఖాయమని గంట పదంగా చెప్పి భరోసా ఇచ్చారు అఘోర. గతంలో కూడా మాజీ మంత్రి ఫారూక్ ఇంటికి అఘోర వచ్చి టికెట్ నీకే వస్తుందని, రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా చెప్పారని సమాచారం. ఏది ఏమైనా అఘోర ఆశీస్సులతో మాజీ మంత్రి శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎన్నికలలో గెలిచి తీరుతామని ఫారూక్ అభిమానులు చెబుతున్నారు. और इस समय मैं हाजी मस्तान उधर रामेश्वर निकलूंगा तो भैया हज हो गया। मेरी दुआ है बच्चे भी हाजी नमाजी हो, और मेरी दुआ यही है भैया के लिए पूरे कायनात में कहीं टहलना कहीं आज तक उसका कायम मैं कलियर हरिद्वार के पास सारे साहब का जगह है। आज भी परिंदा ऊपर से जाएगा जबकि नाम। और तीसरी दुआ मैं ये जगह जाता हूँ भैया के लिए, जब तक जीवन है भैया का इसलिए हमारा साथ है। जिंदगी में कोई कमी नहीं आई और जिंदगी में कोई मायूसी नहीं आई। और आने वाले समय के अंदर भाई का इस क्षेत्र में नाम चलेगा। मैं न्याज कराने जा रहा हूँ, न्याज कह लो भंडारा कह लो एक ही बात है। वह भंडारे में 1100 महात्माओं का भोजन जाता हूँ तो मेरी कोई चीज़ नहीं। और जहाँ भैया ये मैं वादा करके जाता हूँ मेरा तेरा दीदार हो या नहीं हो, जहाँ मैं कह के जाता हूँ तेरी विजय होगी भाई, कोई हराने वाला भी नहीं। ना ये मीटिंग सब बात है, पहले मेरी मीटिंग ये सब बात। मतलब लोग किसी का इंतजार नहीं करते, उनका दुनिया इंतजार करती। और जहाँ मेरी फकीरी के अंदर कोई इलम है तो कह के जाता हूँ 70,000 वोटों से मेरी विजय होगी भाई। मैं कहीं नहीं जाऊँगा, तेरे पास से उठकर तभी जाऊँगा। मैं तुझसे मिलकर यहीं से विदा होकर तभी जाऊँगा। और दिल में लगी घात नहीं होती तो तुझसे मेरी मुलाकात नहीं होती। ये सब उसी की कृपा है। ये तुम्हारा प्रेम नहीं होता तो इतने लोग यहाँ नहीं होते। ये सब प्रेम ही तो है दुनिया में। हाँ 2 मिनट
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో తమిళ ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో ఆదివారం తమిళ ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమిళ సాంప్రదాయంలో ఉగాది పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ భూమి నీల సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి నవకలశ తిరుమాంజనం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంపి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని వట్టివేర్ల మాలతో అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. నక్షత్రాణి ఆకాశ ఆత్మా విభూత ఆధ్యాత్మ ఓమిత్యద్వర్య ప్రతిఘరం ప్రతిగృహాతి బ్రహ్మనుజానాతి బ్రాహ్మణ బ్రహ్మైవాప్నోతి ప్రవచనే స్వాధ్యాయ నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గడపకు అందించి పూర్తి చేశామని, మరిన్ని పథకాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీరంతా సిద్ధం కావాలన్నారు. నంద్యాలలో శాశ్వతంగా ఉండే అభివృద్ధి పనులను చేశాం కాబట్టే మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని అడుగుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అబద్దాలతో కూరుకుపోయిన పార్టీ అని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని, మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి సంక్షేమ పథకం గడప వద్దకే వస్తుందన్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వేములపాడు మండలం యాలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ యాలూరు గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లే తప్ప వైసీపీ ప్రభుత్వ హయాంలో యాలూరు గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఏ ఒక్కరిని పలకరించిన సమస్యలు చెబుతున్నారని, సమస్యల నిలయంగా యాలూరుని చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అన్నారు. సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు అడుగుతూ ఉంటే పట్టించుకునే నాతుడే ఈ ప్రభుత్వంలో లేరన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సునామీలా ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించబోతుందని, కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా విజయ దుండిపి మోగించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ ని, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఆలగడ్డ మండలం చింతకొమ్మతిని గ్రామంలో టీడీపీకి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి గంగుల సమక్షంలో వైసీపీలో చేరారు. ఆలగడ్డ మండలం చింతకొమ్మతిలోని గ్రామ టీడీపీ నాయకులు కాటసాని నారాయణరెడ్డి, కాటసాని జగదీష్ రెడ్డి మరియు కార్యకర్తలు, ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారిని గంగుల కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధిని చూసి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామని గంగుల తెలిపారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గంగుల స్వంత మండలమైన రుద్రవరంలో టీడీపీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. రుద్రవరం మండలం కొండవాయిపల్లి గ్రామానికి చెందిన సింగతల మహేష్ రెడ్డి, నంద్యాల రామిరెడ్డి, పిచ్చల నేపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,
సింగతల నరసింహారెడ్డి, గజ్జల సత్యానందరెడ్డి, దూదెకుల బాబు, గడ్డం రాజేష్, బోధనం ప్రతాప్ రెడ్డి, వీరి అనుచర వర్గం 100 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను స్వస్తి పలికేందుకే నియోజకవర్గంలో వైసీపీని వీడి వేలాది మంది టీడీపీలోకి వస్తున్నారన్నారు. పార్టీలోకి ఇచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేత భార్గవరావు పాల్గొన్నారు. నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 9 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా సోమవారం చాబోలు గ్రామంలో గోకుల్ పర్యటించారు. ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 9 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గోకుల్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, మళ్లీ ఆయన ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం ఆయన కుమార్తె అయిన షర్మిలమ్మతోనే సాధ్యమన్నారు. మనం కోరుకునే సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోకుల్ ప్రజలను కోరారు. మూడో రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రచారం విజయవంతంగా జరిగింది. ఈరోజు పొద్దున మేము ఐలూరు గ్రామం పూర్తి చేసి ఈరోజు మూడో రోజు 8వ వార్డు పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరి నుంచి కూడా మంచి గొప్ప ఆదరణ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటట్టు మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే పేద ప్రజలకు మళ్ళీ పాత రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఏందన్నా మనకు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగుతున్నారు. ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చే నెలకు సంవత్సరానికి 30,000 వాడు ఫైన్లు కడుతున్నాడు. ఇవల్ల ఎవరు గమనించరు. 70 రూపాయలు ఉండే క్వార్టర్ ఈరోజు 300 రూపాయలు మంచిది తాగాలంటే అది కూడా మళ్ళీ సక్రమంగా ఉండదు. ఏంది ఈ అరాచకం? ఎవరు తింటున్నారు? ఇసుక నుంచి వస్తుంది చెప్పు. ఇసుక ఆ రోజున 1,00,000 రూపాయలు పెట్టుకున్నామా? ఈరోజు లారీ కొనాలంటే 1,00,000.
నువ్వు ఇల్లు కట్టుకోనికి నువ్వు 3 లక్షలు రెడీ చేసుకుంటే 1 లక్ష ఇసుకగా పోతే ఇంకా నువ్వు ఇల్లు ఏం కట్టుకుంటావు? ఇవల్ల ఆలోచించి గమనించాలి. ఈరోజు ఊరికి ఆయన వచ్చి నేను బటన్ నొక్కుతున్నా మీకు పడుతున్నాయంటే పన్నేవి గడ్డ కూడా నొక్కునే ఉండనియకున్నావే పన్నెట్టు ఎనికి మళ్ళీ ఆయన కొట్టిన 1000 కాకుండా మళ్ళీ మనది ఒక 1000 పోతుంది ఇంట్లోది. ఇవల్ల ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళు గమనించుకొని 10 మందికి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటైంది హస్తం గుర్తు ఖచ్చితంగా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండ్లు ఇచ్చింది, అంతో ఇంతో వీలైన కాడల్లో 1/2 ఎకరా 1/2 ఎకరా భూమి ఇచ్చింది. పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటీ ఉంటుంది. ఇట్లా పల్లెటూరుకు వచ్చి ఈ పల్లెటూరులో నాయకులకి ఏరు ఈ పార్టీలలో నాయకులకు ఇచ్చి ఆ నాయకులు కలబడి సత్తున్నారు, నాకు 10 ఫ్లాట్లు నాకు 20 ఫ్లాట్లు నేను ఇచ్చుకోవాలని. ఇందిరమ్మ ఇండ్లునే ఇవల్ల మళ్ళీ తర్వాత ఏ కాలనీ నువ్వు చూపిలే ఒక కాలనీ లేదు. కాబట్టి ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ కార్యాలయంలో ప్రత్యక్షమైన అఘోరా గండం తప్పింది. గెలుపు నీదే, మంత్రి కావడం ఖాయమని దీవెన. అహోబిలంలో ఘనంగా జరిగిన తమిళ ఉగాది పర్వదిన వేడుకలు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. యాళ్లూరులో టీడీపీ ఎన్నికల ప్రచారం. ఆదరించండి, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ శబరి, ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో టీడీపీకి షాక్. 30 కుటుంబాలు గంగుల ఆధ్వర్యంలో వైసీపీలో చేరిక. ఆలగడ్డలో ఎమ్మెల్యే సొంత మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక. నంద్యాల నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.